భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఆలయాలు రహస్యాలకు నిలవు. ఈ ఆలయాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అటువంటి విశిష్ట దేవాలయం రాజస్థాన్లోని ధోల్పూర్లో కూడా ఉంది. దీని గురించి వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఇండియాలో ఉన్న శివాలయాల్లో మిస్టరీ ఆలయంగా ఖ్యాతిగాంచింది. సైన్స్కు సవాల్ విసురుతూనే ఉంది. మరి ఆ ఆలయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఎండ్ వరకు చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి. రాజస్థాన్ ధోల్పూర్లోని చంబల్ నది ఒడ్డున ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఎన్నో రహస్యాలతో ఉంది. ఈ ఆలయం దుర్భర భూభాగంలో ఉన్నందున ఇంతకు ముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు. క్రమంగా ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. ఇక్కడ విశేషం ఏమిటంటే అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం రోజు 3 సార్లు రంగులు మారుస్తుంది. ఉదయం వేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో, సాయంత్రం వేళ చామర ఛాయంగా అంటే నీలం రంగులోకి మారి భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు చేశారు. అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త నిరూపించలేకపోయారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని చేరుకుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో ఉండి మరీ రంగులను మార్చే శివలింగాన్ని చూసి తరించిపోతారు. ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెప్తారు. ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. పంచలోహాలతో తయారు చేశారు. ఇక్కడి పురాణం ప్రకారం ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు తేనెటీగలు దాడి చేశాయట. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంత పురాతనమైనది, ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో ఎవరికి తెలియదు. అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు. ఎన్ని రోజులు ఎంత తవ్వినా శివలింగం ముగింపు దగ్గరకు కూడా చేరుకోలేదు. దీంతో తవ్వే పనిని నిలిపివేశారు. ఈ శివలింగం లోతును అంచనా వేయడం కోసం శివలింగం స్వయం భూ కదా, మరి అది ఎంత లోతు ఉందో చూడాలని గతంలో రాజులు, చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. శివలింగం లోతు తవ్వే కొద్ది లోతు ఎక్కువ కనిపిస్తుండడంతో వారు కూడా ఆ పనిని నిష్క్రమించారు. సో గైస్, చూశారు కదా, వీడియో అయితే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ ఇవ్వడంలో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.